అందరికీ నమస్కారం అండి. నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు నరసింహస్వామి గురించి మాట్లాడుకుందాం. నరసింహ అవతారాలు దశావతారాలలో ఒకటైన అవతారం నరసింహ అవతారం. అందులో మన తెలుగు నేలకు అత్యంత దగ్గరైన అవతారం శ్రీ లక్ష్మీ నరసింహ అవతారం. ఆయా సందర్భాలలో ఆయా క్షేత్రాలలో స్వామి స్వయంభూగా వెలిశారని ప్రతీతి. ఆ నవక్షేత్రాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఆ స్వామి యొక్క మహిమల గురించి కూడా మనం తెలుసుకుందాం. అందులో మొదటిది అహోబిలం. నవ నరసింహ క్షేత్రాలలో ఒకటైన అహోబిల నరసింహస్వామి దేవాలయం కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నుండి సుమారు 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. నారాయణుడు ఉగ్ర నరసింహావతారం దాల్చి హిరణ్యకశిపుని చీల్చి చెండాడిన క్షేత్రమని స్థల పురాణం చెబుతుంది. హిరణ్యకశిపుని చీల్చి చెండాడిన నరసింహస్వామి ఉగ్ర రూపాన్ని చూసి దేవతలు అహోబలం అహోబలం అనే ఆశ్చర్యంతో పొగిడారట. అందుకని ఈ క్షేత్రానికి అహోబిల నరసింహస్వామి దేవాలయం అని పేరు వచ్చిందని చెబుతారు. బ్రహ్మాండ పురాణాలలో ఈ క్షేత్ర మహత్యం బాగా వివరించడం జరిగింది. శ్రీ మహావిష్ణువు ఉగ్ర అవతారాలలో స్తంభం నుంచి ఉద్భవించినట్లు చెప్తే ఆ స్తంభం కూడా ఈ అహోబిలంలో మనం చూసి మన కోరికలు తీర్చుకోవచ్చు. నెక్స్ట్ యాదగిరి. నవక్షేత్రాలలో ఒకటైన యాదగిరి గుట్ట హైదరాబాద్ నుండి 65 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ కొండపైన వెలసిన నరసింహస్వామికి ఘనమైన చరిత్ర ఉంది. పూర్వం ఋషికుమారుడైన యాదవ మహర్షి ఈ కొండపైన తపస్సు చేశారట. అప్పుడు మహావిష్ణువు ప్రత్యక్షమవగా తనకు నరసింహస్వామి 3 అవతారాలలో దర్శనం కావాలని కోరాడట. అప్పుడు స్వామి గండబేరుండ నరసింహుడు, జ్వాలా నరసింహుడు, యోగానంద నరసింహుడు అనే రూపాలలో కనిపించారట. ఎప్పటికీ స్వామి తన కళ్ళ ముందు ఉండాలని యాదవ మహర్షి కోరడం వలన స్వామి అలాగే కొండపైన వెలిశారట. స్వామి వెలిసిన స్థలం కొండపై గుహలో ఉంది. ఇప్పుడు ఈ ప్రదేశాన్ని తొలచి ఇంకా విశాలంగా తీర్చిదిద్దారట. స్వామికి దిగువన పంచముఖ ఆంజనేయ స్వామి కొలువై ఉన్నాడు. ఆంజనేయ స్వామి గుడి ఉన్న బండ పైన గండబెరుండ స్వామి, గర్భగుడిలో జ్వాలా నరసింహ, యోగానంద నరసింహస్వాములు ఉంటారు. నెక్స్ట్ మాల్యాద్రి. అగస్త్య మహాముని ఈ మాల్యాద్రి పైన తపస్సుమాచరించి లక్ష్మీ నరసింహుడు జ్వాలారూపుడై దర్శనమిచ్చారని, జ్వాలా నరసింహునిగా కొండపైన వెలిశారని పురాణగాథ. మాల్యాద్రి లక్ష్మీ స్వామి దేవాలయం కందుకూరు పామూరు రోడ్డులో వాలేటివారిపాలెం మండల పరిధిలో ఈ ఆలయం ఉంది. కొండలు పూలమాల ఆకారంలో ఉండడంతో ఈ ప్రాంతానికి మాలకొండ, మాల్యాద్రి అని పేరు వచ్చింది. ప్రకృతి శోభకు నిలయమైన మాలకొండ ఏకశిలా నిర్మితం కావడం విశేషం. జ్వాలా నరసింహుని పూజించిన మార్కండేయ ముని సమీపంలోని నదిలో స్నానమాచరించారని, అదే మార్కండేయ నది అని చెబుతున్నారు. ఆ మార్కండేయ నదిలో భక్తులందరూ స్నానమాచరించి తమ కోర్కెలను, తమకు ఉన్న రోగాలను, సకల సంపదలను పొందుతున్నారని, తమకున్న రోగాలను తొలగించుకొని సకల సంపదలను పొందుతున్నారు. తరువాతది సింహాద్రి. విశాఖపట్నానికి 16 కిలోమీటర్ల దూరంలో సముద్ర మట్టానికి 800 అడుగుల ఎత్తులో గల కొండపైన వెలసిన నరసింహ క్షేత్రం ఇది. నవనరసింహ క్షేత్రాలలో ఇది ఒకటి. దేవాలయాన్ని సుమారు 9వ శతాబ్దంలో నిర్మించారని శాసనాలు చెబుతున్నాయి. గర్భాలయంలో స్వామివారు వరాహముఖం, మానవాకారం, సింహపు తోక కలిగి ఉండడం వలన వరాహ నరసింహమూర్తుల సమ్మేళనంతో వెలసిన ఈ స్వామిని సింహాద్రి అని పిలుస్తారు. ఈ గుడి ముఖ మండపంలో ఒక స్తంభం ఉంది. దానిని కౌగిలించుకొని భక్తులు వరాలను కోరుకుంటే తప్పక నెరవేరుస్తారని భక్తుల
విశ్వాసం. అద్భుతమైన శిలా సంపద, అందమైన చెక్కడాలతో ఈ రమణీయంగా ఉంటుంది. వరాహ నరసింహస్వామిని సింహాద్రి కొండపైన దర్శించుకుంటే చాలా మంచిది. తరువాతది ధర్మపురి. ధర్మపురికి పోతే యమపురి ఉండదు అని చెబుతారు. ప్రసిద్ధిగాంచిన నవక్షేత్రాలలో ఒకటైన ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం కరీంనగర్ పట్టణం కేంద్రానికి 75 కిలోమీటర్ల దూరంలో ఉంది. పవిత్ర గోదావరి నది తీరాన వెలసిన శివకేశవుల నిలయమైన ఈ క్షేత్రం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం. ఇక్కడ స్వామివారు యోగానంద స్వామిగా భక్తుల కోరికలను నెరవేరుస్తున్నాడు. యమలోకంలో నిత్యం పాపుల్ని శిక్షిస్తూ క్షణం తీరిక లేని యమధర్మరాజు ధర్మపురి వద్ద గోదావరి నదిలో స్నానము చేసి స్వామివారిని దర్శించుకొని ఆలయం నివాసం ఏర్పరచుకున్నట్లు పురాణ గాథలు చెబుతున్నాయి. ఆలయం ద్వారం కుడివైపున యమధర్మరాజు విగ్రహం ఉంటుంది. యమధర్మరాజును దర్శించుకొని తర్వాత స్వామివారిని దర్శించుకోవాలి. తర్వాతది వేదాద్రి. నవక్షేత్రాలలో వేదాద్రి ఒకటి. ఈ కృష్ణానది ఒడ్డున చిలకల్లుకి 10 కిలోమీటర్ల దూరంలో విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిలో ఉంది. ఈ క్షేత్రంలో నరసింహస్వామి 5 అవతారాలలో కనిపిస్తాడు. జ్వాలా నరసింహస్వామి, శాలిగ్రహ నరసింహస్వామి, యోగానంద నరసింహస్వామి, లక్ష్మీ నరసింహస్వామి, వీర నరసింహస్వామి అవతారాలలో దర్శనమిస్తారు. అద్భుతమైన కట్టడాలు, యోగ ముద్రలో ఉన్న నరసింహస్వామి వారు భక్తులు కనువిందు చేస్తారు. ఇక్కడ జరిగే స్వామివారి ఉత్సవాలు ఎంతో రమణీయంగా కనుల పండుగగా జరుగుతాయి. వాటిని వీక్షించి భక్తులు పునీతులవుతారు. తరువాతది అంతర్వేది. పరవళ్ళు తొక్కే గోదావరి నది మీద ప్రయాణం చేసి అంతర్వేది చేరుకోవచ్చు. చాలా పురాతనమైన ఆలయంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వెలసిన ఎంతో మహిమాన్వితమైన క్షేత్రం. త్రేతాయుగంలో రావణ బ్రాహ్మణును సంహరించి శ్రీరాముడు బ్రహ్మ హత్యాపాతకం నుంచి విముక్తిని పొందటానికి ఈ క్షేత్రాన్ని దర్శించారని పురాణాలు చెబుతున్నాయి. అలాగే ద్వాపర యుగంలో అర్జునుడు తీర్థయాత్రలకు వెళుతూ ఆగిన తీర్థస్థలం అంతర్వేది. మాఘమాసంలో స్వామివారికి కళ్యాణ మహోత్సవాలు కనుల పండుగగా జరుగుతాయి. ఈ కళ్యాణాన్ని వీక్షించిన వారికి, కళ్యాణం జరగని వారికి కళ్యాణం జరుగుతుందని, వారి కుటుంబం సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉంటారని ఈ స్థల పురాణం చెబుతుంది. తరువాతది మంగళగిరి పానకాల స్వామి. నవనరసింహ క్షేత్రాలలో ఒకటైన పానకాల నరసింహస్వామి దేవాలయం గుంటూరు జిల్లా మంగళగిరిలో ఉంది. చాలా పురాతనమైన దేవాలయం. కొండ మీద వెలిసిన పానకాల నరసింహస్వామి ఎంత పాత్రతో పానకం పోసినా అందులో సగం తాగి సగం వెనక్కి కక్కడం జరుగుతుంది. కొండ దిగువన లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఉంది. దీని ముందు ఎత్తైన గాలి గోపురం కూడా ఉంది. తరువాతది పెంచలకోన నరసింహస్వామి. నెల్లూరు జిల్లాలోని రావూర్ మండల కేంద్రంలో గల పెంచలకోన క్షేత్రంలో లక్ష్మీ నరసింహస్వామి స్వయంభువుగా వెలిసిన క్షేత్రం. నవనరసింహ క్షేత్రాలలో ఒకటి. ఆయన పెంచలకోనలో స్వామివారు చెంచులక్ష్మి సమేతుడై స్వయంభువుగా వెలసి ఉంటాడు. భక్తుల పాలిట వెలసిన కోర్కెలను తీర్చే కొంగు బంగారమై వెలసిల్లుతున్నాడు. హిరణ్యకశిపుని సంహరించి మహా ఉగ్ర రూపంతో వెళ్తుండగా దేవతలందరూ భయపడ్డారట. అలా శేషాచల కొండల్లో సంచరిస్తుండగా ఆయనకు చెంచురాజు కుమార్తె అయిన చెంచులక్ష్మి కనిపించింది. ఆమె జగన్మోహ సౌందర్య రాశి. ఆ సౌందర్యానికి స్వామివారు శాంతిపరుడయ్యాడు. ఆ తరువాత ఆమెను వివాహం చేసుకొని పెంచలకోన ప్రాంతాలలో వెలిశాడని స్థల పురాణం చెబుతుంది.
ఈ విధంగా లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రాలు, ఈ 9 క్షేత్రాలలో లక్ష్మీ నరసింహస్వామి వెలిసి ఆయన భక్తులను కటాక్షిస్తూ భక్తుల కోరికలు తీరుస్తున్నారట. ఈ క్షేత్రాలలో ఏ క్షేత్రానైనా మనం దర్శించినా మన జీవితం ధన్యమవుతుంది. మన కుటుంబంలోని మనకి శత్రు బాధలు ఉండవు. మన ఆయురారోగ్యాలను, సిరి సంపదలను ఆయన కటాక్షిస్తారు. లక్ష్మీ నరసింహస్వామి అనగానే ఉగ్ర రూపంతో భయపడతారు, కానీ ఆయన చాలా శాంతమూర్తి. భక్తులకు త్వరగా కోరికలను తీర్చే శాంతమూర్తి.